అంటే సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ నుంచి వచ్చారు కాబట్టి వన్ ఆఫ్ ద సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ కాబట్టి అసలు ఎలా నడుస్తుంది వెంచర్స్ అన్ని ఎటువంటి వెంచర్స్ మీరు తీసుకోవడం జరుగుతుంది అంటే ఓపెన్ ప్లాట్స్ లేకపోతే ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ డూ? మావన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ అండి. గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఇల్లు కట్టుకునే విధంగా మేమంతా రెడీ చేసిస్తాం. సో విత్ ఆల్ అమ్యూనిటీస్ అండి. ప్రెసెంట్ ఉన్న హైవే వెంచర్స్ అన్నిటికీ మేము క్లబ్ హౌస్ ఎక్స్ట్రా అమ్యూనిటీస్ ఇస్తున్నాం. పార్క్స్, క్లబ్ హౌస్, ఎలక్ట్రిసిటీ, లైక్ ఒక విల్లా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. సో మీరు అలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లాట్ తీసుకున్న తర్వాత. ప్రెసెంట్ ఉన్న అంటే హైవేస్ నుంచి 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్స్ వరకు మా వెంచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 20+ వెంచర్స్ కరెంట్ రన్నింగ్ అండి. ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటివి టేకప్ చేస్తున్నారు? అనదర్ 9 వెంచర్స్ కూడా లైన్ లో ఉన్నాయి. ఓ వెరీ నైస్. సో ఎక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఏ డైరెక్షన్స్ లో వెంచర్స్ తీసుకుంటున్నారు, అమ్ముతున్నారు? సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ORR టు RRR మధ్యలో ఉన్న వెంచర్స్ అన్ని మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఏవైతే బెంగళూరు హైవే, వరంగల్ హైవే అండ్ శ్రీశైలం హైవే, 4th సిటీ ఇప్పుడు ఏదైతే అంటున్నారో వాట్ పరిసరాల దగ్గర మేము వెంచర్స్ తీసుకోవాలి. ఎందుకు పర్టికులర్ గా ఆ డైరెక్షన్స్ చూస్ చేసుకున్నారు? సో ఎక్కువ మిడిల్ క్లాస్ అట్రాక్టర్ అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక 20 lakhs 30 lakhs ఒక మంచి సంస్థలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా సార్, మా చైర్మన్ సార్ మనకి ఇలా వెంచర్స్ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము గేటెడ్ కమ్యూనిటీగా మేము రెడీ చేసి ఇస్తాము. సో 5 years ఫ్రీ మెయింటెనెన్స్ తో ఇస్తాము. ఎటువంటి సెక్యూరిటీ కానీ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నావు అన్ని గవర్నమెంట్ అనుమతులతోనే మా వెంచర్స్ అన్ని రన్నింగ్ లో.